సింహము వారికి గనక చూసుకున్నట్లయితే లగ్నంలో కేతు ఉన్నాడు, దశమ స్థానంలోకి శుక్రుడు రాబోతున్నాడు. ఈ శుక్రుడు ఏప్రిల్ 19వ తేదీ నుంచి దాదాపుగా మే 14వ తేదీ వరకు శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలోకి వచ్చి ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. దీని మూలంగా కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అదేవిధంగా కుజుడు కూడా మనకి భాగ్యస్థానంలోకి ఈ యొక్క లగ్నానికి రాశికి రాజయోగ కారకుడు, ఆయన మే 12 నుంచి వస్తాడు. కాబట్టి ఇదంతా కూడా ఒక 2 నెలల పాటు 2-3 నెలల పాటు ఉండేటువంటి గ్రహస్థితి ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే శుక్రుడు తన స్వక్షేత్రంలోకి వస్తున్నాడో మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో, ధన సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు స్ట్రెస్ ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కూడా ఖచ్చితంగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. స్ట్రెస్ ఎందుకు అంటే తన ఓన్ హౌస్లోకి వస్తున్నప్పటికీ శని తన తృతీయ దృష్టి చేత శుక్రుడిని చూస్తున్నాడు. దానివల్ల కొంత ఘర్షణ, కొంత స్ట్రెస్ ఉంటుంటాయి. ఎందుకు, అది కాకుండా మీకు అష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి ఇది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పటి నుంచో మీరు చూడండి, ఈ దశమంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏంటంటే సింహలగ్నానికి పర్టికులర్గా స్నేహితులు, కొంతమంది స్త్రీ స్నేహితుల మూలంగా కొంత ఇబ్బంది రావడము, ప్రేమ వ్యవహారాల మూలంగా కొంత ఇబ్బంది రావడం కూడా ఇస్తాడు అక్కడ ఉన్నప్పుడు శుక్రుడు. అయితే ఉద్యోగ విషయంలో శుక్రుడు 10లో ఉన్నప్పుడు శుక్రవారాలు కనుక మీరు ఏదైనా అప్లై చేసుకోవడము, శుక్రవారమే మీరు కనుక ప్రయత్నం చేయడము, శుక్రవారాలు ఇంటర్వ్యూస్కి వెళ్ళడం అనేటువంటిది కొంత సపోర్టివ్గా నిలబడుతుంది. అయితే ఈ సింహం వారికి భాగ్యాధిపతి భాగ్యస్థానంలోకి ఎప్పుడైతే వస్తాడో ఈ కుజుడు హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్యా సంబంధించిన విషయానికి అనుకూలిస్తుంది. కాకపోతే మీది లగ్నం కూడా అగ్నితత్వ లగ్నం కాబట్టి కుజుడు అగ్నితత్వ రాశుల్లోకి వస్తున్నాడు కావున సహజంగా ఈ సంవత్సరం ఎక్కువగా వడదెబ్బలు అంటూ ఉంటారు. వడదెబ్బలకి ఇబ్బంది అయింది, విపరీతమైన వేడి వల్ల చాలా ఇబ్బంది పడ్డారు అనేటువంటి మనం వింటూ ఉంటాం. కాబట్టి కుజుడు తన ఓన్ హౌస్లోకి వస్తున్నాడు కాబట్టి ఎప్పుడూ చూడనటువంటి ఎండలు, విపరీతమైన వేడి వస్తూ ఉంటుంది. కాబట్టి 9వ స్థానంలో కుజుడు ఉన్నందుకు మే 12వ తేదీ నుంచి ఒక 45 రోజుల పాటు మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో లేదా వారిని ఏదైనా మన ఎండలోకి వెళ్ళి మిట్ట మధ్యాహ్నం వెళ్లకుండా ఉండడం ఇలాంటివి కాస్త చూసుకోవాలి. అయితే ఎవరికైనా పర్సనల్ చార్ట్లో శుక్రగ్రహం చాలా ప్రాధాన్యత వహిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే శుక్రుడు ధనాన్ని ఇచ్చే కారకుడు, ధనం మూలం ఇదం జగత్. కాబట్టి మనం చూడండి, ధనం వల్ల సంతోషం రాకపోవచ్చు కానీ ధనం వల్ల గౌరవం వస్తూ ఉంటుంది ప్రపంచంలో. ఎందుకంటే జగత్తు మొత్తం ధనం మూలంగానే నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ధర్మబద్ధంగా ధనం సంపాదించమని శాస్త్రం చెప్పింది. కాకపోతే ఈ ధనానికి కారకుడైనటువంటి శుక్రగ్రహం ఏదైతే ఉందో ఈ శుక్రుడు ప్రధానంగా మీకు రాశిలో ఉంటే ఏంటి, 12 భావాల్లో ఉంటే ఏమిటి అనేది చూసుకునే ముందు అసలు మీది లగ్నం ఏమిటి అనేటువంటిది తెలుసుకోగలగాలి. అంటే మీది గురువర్గ లగ్నమా శనివర్గ లగ్నమా? గురువర్గ లగ్నాలు అంటే ఏమిటి అంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము. ఇవి గురువర్గ లగ్నాలుగా చెప్పబడతాయి. మరి శనివర్గ లగ్నాలు అంటే వృషభము, మిథునము, కన్యా, తుల, మకర, కుంభాలు శనివర్గ లగ్నాలు. ఇక్కడ ఈ గురువర్గ లగ్నాలకి శుక్రుడు పాపి అవుతాడు, శనివర్గ లగ్నానికి శుభుడు అవుతాడు. అయితే ఈ శనివర్గ లగ్నాలకు మాత్రమే మరి ధనం సంపాదిస్తారా శుక్రుడు శుభుడు అవుతున్నందుకు? గురువర్గ లగ్నాలకు సంపాదించడం అంటే అలా ఏముండదు. ఎందుకంటే తన సహజంగా సెకండ్ లార్డ్, 2వ అధిపతి బాగుంటే ఎవరికైనా ధనం బాగుంటుంది. 2వ అధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి. అయితే ఇక్కడ గురువర్గ లగ్నాలకి శుక్రుడు వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. అంటే స్త్రీ మూలకంగా, ధనం మూలకంగా, కంఫర్ట్స్ మూలంగా, వాహనాల మూలంగా ఇస్తూ ఉంటాడు. అయితే మరలా ఆ శుక్రుడు కనుక కొంత శుభగ్రహాలతో చూడబడ్డా, అంటే అది ఏ రాశుల్లో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, ఏ గ్రహంతో చూడబడుతుంది, ఏ యొక్క రాశిలో ఉంటూ ఇంకో గ్రహం ఏ రాశిలో ఉండే గ్రహంతో చూడబడుతుంది అనే దాన్ని బట్టి అది శుభుడైనా పాపైనా సరే ఆ యొక్క తత్వాలు మారిపోతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం, మీకు ఉదాహరణకి లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి ఎవరికైనా, అది గురువర్గ లగ్నం అయితేనేమో కొన్ని
ఎక్కువ అధిక కంఫర్ట్స్ వల్ల వాళ్ళ దేహం పాడవుతూ ఉంటుంది. అదే కనుక శుక్రుడు మంచివాడు అనుకోండి, మీ లగ్నానికి లగ్జరీ లైఫ్ ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఇక్కడ ఏమవుతుంది, లగ్జరీ వల్ల పాడవడము ఉంటుంది అంటే ఎప్పుడు సుఖంగా నిద్రపోతూ ఉన్నాడు, ఎప్పుడు కూర్చొనే ఉంటున్నాడు అనుకోండి, ప్రాబ్లం కదా. అలా కాకుండా కొంచెం ఎక్సర్సైజులు కూడా చేస్తూ ఉన్నప్పుడు ఆ దేహానికి మంచి చేస్తాడు శుక్రుడు కనుక శుభుడైతే. అయితే శుక్రుడు ఎప్పుడైనా సరే ధనస్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే సహజంగా శుక్రుడు ధనస్థానంలో ఉన్నందుకు ధన సంబంధించినటువంటి విషయంలో బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే శుభుడైతే మరింత చక్కగా ధనయోగాన్ని పెంచుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏ ఆధిపత్యం కలిగి ఉండి ఆ ధనస్థానంలో ఉన్నాడో వాటి మూలంగా, అంటే 4వ అధిపతి శుభత్వం వచ్చి 2లో ఉంటే క్రియేటివ్ మూలంగా, లేకపోతే రియల్ ఎస్టేట్ మూలంగా, కన్స్ట్రక్షన్స్ మూలంగా, వాహన సంబంధంగా మీకు ధనయోగాన్ని అనేటువంటిది ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇక 3వ భావంలో శుక్రుడు ఉన్నాడు. ఉదాహరణకి పాప అయితేనేమో కొంతమంది స్త్రీల పరిచయాల వల్ల ఇబ్బంది వస్తుంది, శుభుడైతే వాళ్ళ వల్లనే కొంత సహకారం ఉంటుంది. సహోదరులతో కొంతవరకు శుభుడైతేనేమో ప్రేమానురాగాలు ఉంటాయి. పాప అయ్యాడు అనుకోండి, కొంతమంది చూడండి సొంత చెల్లెలే, సొంత అక్కే, లేకపోతే తెలిసిన వాళ్ళే స్త్రీ ఇబ్బంది పెట్టింది, మోసం చేశారంటూ ఉంటారు, అలాంటివి జరుగుతూ ఉంటాయి. 4వ భావంలో కనుక శుక్రుడు మీకు బాగుంటే ఖచ్చితంగా గృహయోగము, వాహన యోగం ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అది శుభుడై బాగుంటే. పాడైతే వీళ్ళ పేర్ల మీద, అంటే శుక్రుడు కేతువు కలిసి ఉంటాడు, అలాంటప్పుడు వీళ్ళ యొక్క పేర్ల మీదే తీసుకోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 5వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అప్పుడు ఏంటంటే శుభుడైతేనేమో వాళ్ళ సంతానానికి ముఖ్యంగా ఏంటంటే ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఇష్టపడి సంబంధాలు రావడము, లేదా పంచమంలో ఉన్నప్పుడు సంతానానికి కళల మీద ఇంట్రెస్ట్ కలగడం జరుగుతుంటుంది. అదే పంచమంలో పాడై ఉన్నాడు అనుకోండి శుక్రుడు, ఉదాహరణకి మీకు, అప్పుడు కొంతమంది చూడండి సంతానం ఏదో సినిమా ఫీల్డ్ అనో లేకపోతే ఇంకేదో కళలు అనే అక్కడ వ్యసనాలు పాడైపోతూ ఉంటారు, అటువంటివి కలుగుతూ ఉంటాయి. అది ఇక ఇక్కడ ఏంటంటే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సింది, శుక్రుడు శుభుడా పాప అయితే మరింత పాడైపోయి ఉన్నాడా, శుభుడైనా సరే శుభత్వాన్ని ఇచ్చే దాంట్లో లేకుండా ఎక్కువ పాడైపోయాడా, బాగున్నాడా అనేది ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం. ఇప్పుడు ఈ శుక్రుడు 6లో ఉన్నాడు అనుకోండి, ఎవరికైనా శుక్రుడు 6లో ఉన్నా 11లో ఉన్నా ముఖ్యంగా వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తాడు. కాబట్టి వివాహ సంబంధించినటువంటి అంశంలో ఎక్కువ ఇబ్బందినిస్తూ ఉంటాడు. అలాగే మనకి కామన్గా ఈ యొక్క శుక్రుడు 7వ స్థానంలో ఉంటే ప్రేమ వివాహం అనుకుంటాం, కానీ ప్రతిసారి ప్రేమ వివాహం అవ్వాలని రూల్ లేదు. పాప అయితే ప్రేమ మూలంగానే ఇబ్బంది పడతాడు వివాహం చేసుకుందాం అని. కొంతమంది చూడండి ప్రేమించానండి కానీ దాని తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను అంటూ ఉంటారు, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్కసారి శుభుడయ్యాడు అనుకోండి, పార్ట్నర్స్ వచ్చినప్పటి నుంచి బాగుంటుంది, జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు. అష్టమంలో ఉంటే శుభుడైతేనేమో తాతగారి ప్రాపర్టీస్ బాగా కలిసి వస్తాయి, పాప అయితేనేమో తాతగారి ప్రాపర్టీస్ ఉండడం వల్ల వీళ్ళు ఒక్కోసారి పాడైపోతూ ఉంటారు కూడా. అలాగే యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి ఒకవేళ పాప అయితే కనుక. అష్టమాధిపతి పాప చతుర్థంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక అదేవిధంగా గమనించుకున్నట్లయితే భాగ్యంలో ఉంటే తండ్రికి కళా సంబంధించినటువంటి భాగ్యం, అంటే ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో మంచి ఫలితాలు ఇస్తాడు బాగుంటే. పాడైతే తండ్రి వ్యసనాలు పాడవడం కూడా జరుగుతూ ఉంటుంది. దశమంలో శుక్రుడు ఉంటే బ్యాంకింగ్, ఫ్యాషన్ రిలేటెడ్ రంగాల్లో ఉద్యోగాలు, పాడైనట్లయితే ఆ ఫ్యాషన్ రంగాలకు వెళ్ళడం ద్వారానే ఇబ్బంది వస్తూ ఉంటుంది. బ్యాంకింగ్లోనే తిరుగుతూ ఉంటాడు కానీ జాబ్ రాదు. ఇక్కడ ఏంటంటే మీరు దేంట్లో ఎక్కువగా తిరుగుతూ మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా గ్రహం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే లాభస్థాన శుక్రుడు ఇందాక మనం చెప్పుకున్నాం, వివాహ జీవితం, వివాహ సంబంధించిన విషయాలకు మంచిది కాదు అని. అలాగే మరొక విషయం ఏంటంటే 12వ స్థాన శుక్రుడు సుఖాన్ని ఇస్తాడు, అంటే కంఫర్ట్ లైఫ్ని ఇస్తాడు. కాబట్టి శుక్రుడు ఎప్పుడు కూడా 11 కంటే 12 చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఇక ఈ యొక్క విషయంలో శుక్రుడు కనుక పాడైనట్లయితే ఎవరైనా సరే అమ్మవారి ఆరాధన చేయడము, లలితా సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయడం కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.